హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు రైతులకు సంబంధించి ముఖ్యమైన విషయాలు, ముఖ్యంగా పథకాల అమలు, అదేవిధంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, అదేవిధంగా ప్రతిపక్షాల కామెంట్స్ గురించి వీడియోలో మనం క్లియర్ గా తెలుసుకోబోతున్నాం. అందుకంటే ముందు ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి. కేవలం మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియోని ఎక్కువ మందికి రీచ్ అవడానికి సపోర్ట్ చేసినట్లు అవుతుంది కాబట్టి సో ఖచ్చితంగా హార్ట్ఫుల్ గా వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో న్యూస్ లోకి వెళ్తే రైతులు ఎంత కాలంగా ఎదురు చూస్తున్న అన్నదాత సుఖీభవ పథకం అమలు గురించి కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. సో 2019లో జగన్ గారు ఈ పథకాన్ని ప్రారంభించి 13,000 రూపాయలు అందించారు. అయితే ఇప్పటి ప్రభుత్వం 20,000 రూపాయలు ఇవ్వబోతుందని అంచనాలు ఉన్నాయి. దీనిలో డిసెంబర్ నెలలో 8,000 రూపాయలు అందించే అవకాశం ఉందని తెలుస్తుంది. రైతుల సంతోషం కోసం ఈ నిధులు త్వరలోనే విడుదల చేయనట్లు సమాచారం ఉంది. అయితే ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ప్రభుత్వ కేబినెట్ సమావేశం జరగనుందని వార్తలు వస్తున్నాయి. ఈ సమావేశంలో ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నట్లు సమాచారం ఉంది. బియ్యం సేకరణ, దాని పంపిణీకి సంబంధించిన సమస్యలు, అదేవిధంగా కొత్త పథకాలపై ఆమోదాలు తెలిపే అవకాశాలు ఉన్నాయి. రైతులకు వడ్డీ లేని రుణాల ప్రస్తావన కూడా జరగనుంది. వ్యవసాయంపై ప్రభుత్వం పెట్టుబడులు చేసేందుకు నిర్ణయాలు తీసుకోబోతున్నారు. అదేవిధంగా ప్రభుత్వం పనితీరుపై ప్రతిపక్షాలు విస్తారంగా విమర్శలు చేయడం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు మరియు పవన్ కళ్యాణ్ పై ఇటీవల కాలంలో వారి ప్రభుత్వ విధానాలపై కామెంట్ చేస్తున్నారు. అదేవిధంగా ఇటీవల బియ్యం నిల్వల విషయంలో పెద్ద వివాదం జరిగింది. ఈ అంశంపై కూడా ఈ రోజు కేబినెట్ లో చర్చ జరగనుంది. అయితే పంటలు కోసిన తర్వాత మార్కెట్ కి అమ్మడంలో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రెండో పంట సిద్ధమైన నష్టాలు భరించలేకపోతున్నారు. రైతులకు నష్టపరిహారం అందించేందుకు, సహాయం పెంచేందుకు ప్రభుత్వం పథకాలను రూపొందిస్తుంది. పంటల కొనుగోలు సమస్యలు లేకుండా చర్యలు తీసుకున్నట్లు తెలుస్తుంది. సో రైతులకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అనేది మన ఛానల్లో ముందు పోస్ట్ చేయడం జరుగుతుంది. సో దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అని మీ మొబైల్ నోటిఫికేషన్ గా రావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అదేవిధంగా మన వీడియో లైక్ చేయండి. ఇలా చేయడం ద్వారా నేను పెట్టే లేటెస్ట్ వీడియోస్ అనేది మీ మొబైల్ నోటిఫికేషన్ గా పొందొచ్చు.